దేవుని ఎవరు ఆరాధిస్తారంటే దేవుని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో, దేవుని ఎవరైతే కృతజ్ఞతాహృదయం కలిగి ఉంటారో వాళ్ళు దేవుడు చేసిన కార్యములను మర్చిపోకుండా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పాడికి ఆయన కీర్తిస్తారన్నమాట. సో మీరందరూ దేవుడిని ప్రేమిస్తున్నారు నమ్ముతున్నాను కనుక దయచేసి మీరందరూ కూడా ఆరాధనలో మౌనంగా ఉండదు, కానీ ఆయన చేసిన మేలును తలపోసుకొని ఆయన ఆరాధించాలని కోరుతున్నాను. అత్యున్నత సింహాసనంపై ఆసనుడైన మా ప్రియ పరలోకమందున మా దేవ, ఈ స్థలమంతా ప్రభా నిశ్చయముగా మీ నామాన్ని పైకెత్తుతుండగా అద్భుత ఆశ్చర్యకారములు చేయటంలో నీలాంటి వారి లోకంలో ఎవరు లేరు తండ్రి. నీవు అయాతని ప్రభా ఉన్నవాడు నన్నువాడివి, ఆల్ఫా ఒమేగావి, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడవి, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించుతున్నవాడు, యుగములలో అయా ఏకరీతి ఉన్నవాడా, అనంతం నుండి అనంతం వరకు, నిత్యత్వంలో నుండి నిత్యత్వం వరకు, యుగములకు తరతరములకు మా దేవుడా నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా మాయలో చేసిన అద్భుత కార్యములకై నీకు స్తోత్రములు దేవా. మా పిల్లల చూపిన నీకు స్తోత్రములు ప్రభా. మాపై చూపిన నీకు వాస్తవానికి నీకు స్తోత్రములు ప్రభా. మాపై చూపిన నీ యొక్క ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభా అయ్యా మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా తని ప్రభా మా యొక్క ఇబ్బందుల వేడుకలలో అయ్యా తని ప్రభా మమ్మల్ని అయ్యా తన మాతృని మమ్మల్ని నడిపించిన వాడా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా శ్రమలుగా అయ్యా నిపుణ వచ్చినప్పుడు అయ్యా మీరు మాతో ఉండే శ్రమలుగా అనిపించేవాడు ప్రభా. మీరు మాతో ఉండే కల్పీ పరిస్థితులైనా కూడా ప్రభా నేను సంతోషంగా మేము సాగిపోతాను ప్రభా. ఎందుకంటే మా కంటిలో తిరగల దేవుడు లేవు, మా పరిస్థితులను అయ్యా మార్చగల దేవుడు నీవు. అయ్యా తని ప్రభా ఉన్న ఇబ్బందులను లేని వాటిగా చేయగలవాడవు నీవు. మా జీవితంలో అవమానములను ఆశీర్వాదములు మార్చే దేవుడవు నీవు ప్రభా. అందరి బట్టి నీకు శతకోటి స్తోత్రములు చెల్లిస్తున్నాను. థాంక్యూ లార్డ్, నా బ్రతుకులు మార్చినటువంటి అయ్యా తని ప్రభా మా పరిస్థితులను మార్చిన వాడా, మా శ్రమలను అయ్యా తన ఆశీర్వాదంగా మార్చిన తండ్రి. ఏ దినం నీవు ఆరాధిస్తున్నాం. మా ఇళ్ళు చేసిన మేలన్నిటిని బట్టి ప్రభా నీవు ఆరాధిస్తున్నాం. ఓ పరిశుద్ధుడా, సంపన్నుడా, ఓ మా స్తోత్రాల ప్రయాసీనుడా, మా అతి సుందరుడ మనోహరుడా, గాన ప్రతి గానములకు మీరే ఆర్పుడు దేవా. యుగంలో ఈ సమయమున యువత మీ మయాకార నిర్ణయం పొందుకోనండి ప్రభా. ఈ స్థలం మీ నామాల పైకెత్తుతూ ఉండగా యువతని సర్వాధికారులు కలిగిన దేవుడుగా ఎల్షడాయిగా మాత్రులు మా స్థితులను స్వీకరించమని కోరుతున్నాము తండ్రి. ఆయన చేసిన వాళ్ళంతా పుచ్చుకుంటూ యువకుడా, సంపన్నుడా, స్తుతి గానాలకు వారసుడా, యేసయ్యా నీతో నేను జీవించినప్పుడు నా పరిస్థితులను మార్చి నా జీవితంలో సంతోషాన్ని నా జీవితంలో దయచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం అని చెప్పి అన్ని వాక్యం ఆరాధన చేద్దాం. మనం ఉండకుండా అందరూ కూడా నాతో కలిసి పాడుతూ ఆయనని కీర్తిస్తూ సంతోషంగా దేవుని సన్నిధిలో ఆయన గణపడతాం.